గాంధీ భవన్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో భేటీ కేవలం సంస్థాగత పార్టీ నిర్మాణం కోసమే జరిగిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. నేతల మధ్య వివాదం పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. త్వరలోనే అన్ని కమిటీలు భర్తీ కానున్నట్లు చెప్పారు మంత్రి లక్ష్మణ్ కుమార్. నామినేటెడ్ పోస్టుల భర్తీ, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టం చేసే విషయంపైనే సమావేశంలో డిస్కస్ జరిగినట్లు మంత్రి సీతక్క చెప్పారు. ఇక అటు నేతల మధ్య అభిప్రాయ భేదాలు, క్రమశిక్షణ చర్యలపై ఎలాంటి డిస్కస్ జరగలేదన్నారు మంత్రి సీతక్క. గాంధీ భవన్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భేటీ జరిగింది. మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క నేతృత్వం లోపల ఇన్ఛార్జి జనసేటి మేడం మీనాక్షి నటరాజన్ గారు, మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులతోని పార్టీ బలోపేతానికి, భవిష్యత్తులో జరగబోయే స్థానిక ఎన్నికల లోపల పార్టీ గెలుపు కోసం వారి అభిప్రాయ సేకరణ చేసి వారి యొక్క ఆలోచన విధానాన్ని పార్టీ ముందు పెట్టే విధంగా నాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి వరంగల్లో పెట్టుకోవాల్సిన మీటింగు వారి అనుమతితో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో వారి యొక్క అభిప్రాయాలు మొత్తం తీసుకోవడం జరిగింది. ఆ అభిప్రాయాలకు పిసిసి అధ్యక్షుల గారికి, అదేవిధంగా మీనాక్షి మేడం గారికి సబ్మిషన్ చేసి పార్టీని జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా వరంగల్ ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరవేసే విధంగా అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళే విధంగా పార్టీ ఆలోచన విధానాన్ని గౌరవ ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు కానీ, గౌరవ పిసిసి అధ్యక్షులు కానీ, ఇన్ఛార్జి మేడం గారు కానీ ఏదైతే ఆదేశాలు ఇస్తారో పార్టీ బలోపేతానికి ఒక కార్యకర్తకి వచ్చిన వాడిగా ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యతను అందరికి సమన్వయం చేసుకుని పార్టీ గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా అన్న విషయాన్ని మనవి చేసుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు మా మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేశాను. ఇది ఫార్మల్ మీటింగ్. ఇది కొంతమందికి నేను సమాచారం ఇవ్వలేకపోయినా నెక్స్ట్ టైం పెద్ద ఎత్తున ఆ జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేస్తా. మాకు వరంగల్ జిల్లాలో 100% అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల 18 నెలల లోపల పేదవాళ్లకు సన్న బియ్యం ఇవ్వడం కానీ, పేదవాళ్లకు తెలంగాణ ప్రజలకు 200 యూనిట్లు పేదవాళ్లకు మాఫీ చేయడం కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇలా రేపు జరగబోయేటువంటి రేషన్ కార్డు 10 సంవత్సరాలకి వెళ్ళి మేమే రాజులం, మేమే మంత్రులం, ఇవాళ మేము చేయబట్టే తెలంగాణ వచ్చింది, జబ్బలు కొట్టుకొని ఛాతీలు కొట్టుకొని మాట్లాడి ఒక్క రేషన్ కార్డు ఇవ్వగలిగిలా. కాగితం పట్టుకొని వస్తే ఒక మంత్రిగా ఉన్న వాళ్ళు అప్పుడు పనిచేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ మంత్రులు ఎవరు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయిందండి. పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, అల్లుడు ఎక్కడ వండుకుంటాడు, బిడ్డ ఎక్కడ వండుకుంటాడు మాట్లాడిన నాయకులు ఎక్కడికైనా కట్టించిందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు రాచరిక పరిపాలన చేసి ఆర్థికంగా మొత్తం ఒక సంక్షోభం సృష్టించి ప్రభుత్వాన్ని అప్పజెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రివర్గము, ప్రభుత్వం అంతా బాధ్యతను మెదిలి ఈరోజు ఈ గ్యారంటీ పథకాలు అమలు చేసే విషయం లోపల కార్యకర్త ద్వారా ప్రజలకు చేరే విధంగా ఇవాళ పార్టీ నిర్మాణం కోసం మీటింగ్ చేయడం జరిగిందన్న విషయాన్ని మా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం. మా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారు సోదరుడు మినిస్టరు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్, తర్వాత వరంగల్ జిల్లాకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్టీ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా మండల కమిటీ, జిల్లా కమిటీ, నామినేటెడ్ పోస్టుల గురించి డిస్కషన్ జరిగింది. సో ఇవన్నీ కూడా కింద నుంచి మరి సేకరించి ఇవ్వాలని వారు చెప్పడం జరిగింది. మంచి వాతావరణంలో మీటింగ్ చేసుకున్నాం. రాబోయే కాలంలో మా స్థానిక నాయకత్వానికి పార్టీ పోస్టులు కానీ, ప్రభుత్వ రంగ పోస్టులు కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ మీటింగ్లో మేము తీర్మానం చేసుకోవడం జరిగింది.